సుందరకాండ పారాయణములో 10వ సర్గ అయిపోయింది. ఈరోజు మనం 11, 12వ సర్గాల గురించి తెలుసుకుందాము. హనుమంతుడు సీత కోసం పావన భూమి వెతకడం. జై శ్రీరామ్. ఇలా ఆనందిస్తుండగా హనుమంతునకు హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. రామునితో తప్ప సీత మరొకనితో శయనించదు, మరొకనితో భుజించదు, మరొకని కోసం అలంకరించుకోదు. సీత దేవేంద్రుణ్ణైనా లెక్క చేయదు. మరొకని మాట చెప్పడం ఎందుకు? ఈ 3 లోకాలలోనూ రాముని వంటి వాడు మరొకడేడి? కనుక ఈ స్త్రీ ఎవరో కాని సీత కాదు అని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో అతను పానశాల అంతా మళ్ళీ వెతికాడు. ఆ పానశాలలో లేని పదార్థాలు లేవు. అక్కడ లేడి మాంసం ఉంది, మహిష మాంసం ఉంది, అడవి పందుల మాంసం ఉంది. వెండి కంచాలలో సగం సగం తిని విడిచిన నెమళ్ళు, కోళ్ళు అలాగే ఉండిపోయాయి. పెరుగు, సవర్చ లవణము కలిపి వండిన పంది మాంసము, ఖడ్గ మాంసము, లేడి మాంసము, నెమళ్ళ మాంసము అక్కడ రాసులు రాసులుగా ఉన్నాయి. సగం సగం తిన్న చకోర పక్షులును ఉన్నాయి. సొరచేపల మాంసం కూడా అక్కడున్నాయి. చక్కెర, త్రేణ, ద్రాక్ష పళ్ళ రసము, దానిమ్మ పళ్ళ రసము, వీటితో పలచగా ఉండేటట్టు చేసిన షాడబాలు రకరకాల పాత్రలలో ఉన్నాయి. పళ్ళాలలో ఎన్నో జాతుల ఫలాలున్నాయి. పువ్వులు, పూలదండలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. అక్కడక్కడ చక్కని ఆసనాలు, శయ్యలు కూడా ఉన్నాయి. ఆ మాంసములతో పాటు అక్కడ అమృత మదన కాలములో పుట్టిన మధ్య విశేషాలు, రకరకాల సురలు, శర్కరాసవాలు, మాధ్వీకసవాలు, పుష్పాసవాలు, పలసవాలు, సువాసన చూర్ణాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ బంగారపు కలశాలున్నాయి. స్ఫటిక శిలలతో చేసిన పాత్రలున్నాయి. అక్కడ ఉండిన మధ్యజాతులన్నీ బంగారపు గాబులలోనూ వెండి గాబులలోనూ ఉన్నాయి. కొన్ని కళాశాలలో సగం సగం పుచ్చుకున్న మద్యం ఉంది. కొన్ని పాత్రలలో పోసిన మద్యం పోసినట్టే ఉంది. కొన్ని పాత్రలలో ఉన్న మద్యం కొంచెం కొంచెమే వినియోగమైంది. కొన్ని పళ్ళాలలో ఉన్న భక్ష్యాలు సగం సగమే వినియోగపడ్డాయి. కొన్ని పానపాత్రలు బద్దలై ఉన్నాయి. కొన్ని మద్యపాత్రలు దొర్లుతున్నాయి. కొన్ని చోట్ల నీళ్లు ఒలికి ఉన్నాయి. కొన్ని చోట్ల పూలదండలు ఉన్నాయి. హనుమంతుడు ఇలా ఉన్న రావణాంతపురం అంతా వెతికాడు. కానీ ఇలాగ పరస్త్రీలను చూడ్డం నాకు ధర్మమా అనుకొని అతను మొదట విచారించాడు. అయితే వీరిని నేను బుద్ధిపూర్వకంగా చూడలేదు. వీరిని చూడడం వల్ల నా మనసు కూడా భ్రమపడలేదు. సకాలానికి మనస్సు హేతువు. ఏ ఇంద్రియం ఏమైనా పని చేయాలన్నా దానితో మనస్సు లగ్నమే కావాలి. అలాంటి నా మనస్సు నిర్మలంగానే ఉంది అనే తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు. చివరికి సీత నాకింకెక్కడ కనబడుతుంది? స్త్రీలున్న చోటే ఉంటారు కదా. ఏ జాతి ప్రాణులు ఆ జాతి ప్రాణులతోనే కలిసి ఉండడం సహజం. తప్పిపోయిన మనుష్యాంగన లీళ్ల మందలో ఉండదు. రావణాంతపురం అంతా నేను చాలా జాగ్రత్తగా వెతికాను. శుద్ధాంతకరణతోనే వెతికాను. కానీ జానకి మాత్రం కనబడదాయి అని విచారించుచు మళ్ళీ వెతకసాగాడు. 11, 12 సర్గలు పూర్తయినాయి. సీత కనబడనందుకు హనుమంతుడు విచారించుట రేపు 13వ సర్గ తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.